తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రథసప్తమి సందర్భంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది టీటీడీ. సూర్యప్రభ వాహనంతో వాహన సేవలు ప్రారంభమయ్యాయి. రథసప్తమి వేడుకలకు 2 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనతో అలర్ట్ అయిన టీటీడీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. తిరుమలలో రథసప్తమి వేడుకలకు టీటీడీ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. రథసప్తమి వేడుకలకు తిరుమల మాడవీధులు ముస్తాబయ్యాయి. దాదాపు 2 లక్షలకు పైగా భక్తులు హాజరు కానుండడంతో భద్రతా ఏర్పాట్లపై ఫోకస్ చేసింది టీటీడీ. ప్రివిలేజ్ దర్శనాలన్నింటినీ రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. ఉదయం సూర్యప్రభ వాహన సేవతో వేడుకలు ప్రారంభమయ్యాయి. రాత్రి చంద్రప్రభ వాహన సేవతో వేడుకలు ముగుస్తాయి. మాడవీధుల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. గ్యాలరీల్లో 2 లక్షల మంది భక్తులకు అనుమతించనున్నారు. 130 గ్యాలరీల్లో ప్రత్యేక ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 5:30 సూర్యప్రభ వాహన సేవతో రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహన సేవ, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహన సేవ, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహన సేవ, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు చక్ర స్నానం, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహన సేవ, సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహన సేవ ఉంటుంది. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవతో రథసప్తమి వేడుకలు ముగుస్తాయి. సూర్యుడు జన్మించిన మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. త్రిమూర్తి స్వరూపుడైన సూర్య భగవానుడిని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుందని భక్తుల నమ్మకం. రథసప్తమి సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం సిఫారసు లేఖలు అనుమతించమన్నారు ఈవో శ్యామలరావు. కేవలం సర్వదర్శనం మాత్రమే ఉంటుందని తెలిపారు. రథసప్తమి సందర్భంగా అష్టదళ పాదపద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. అంతేకాదు ఎన్ఆర్ఐలు, చంటిబిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేసింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అలర్ట్ అయిన టీటీడీ గ్యాలరీల్లో ఉండే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసింది. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చలికి, ఎండకు, వర్షానికి ఇబ్బందులు లేకుండా జర్మన్ షెడ్లను ఏర్పాటు చేశారు. 130 గ్యాలరీల్లో ప్రత్యేకంగా ఫుడ్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. నిరంతరాయంగా టీ, కాఫీ, పాలు, మజ్జిగ, మంచినీరు, సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర, పొంగలి వితరణ చేయనున్నారు. మరోవైపు గ్యాలరీల్లోకి చేరుకోలేక బయట ఉండే భక్తులకు వాహన సేవలను తిలకించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. మాడవీధుల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులకు విధులు కేటాయించారు. భద్రతాపరంగా ఇబ్బందులు లేకుండా పోలీసులు, ఎస్పీఎఫ్ సిబ్బంది, ఎన్సీసీ క్యాడెట్ల సేవలను టీటీడీ వినియోగించుకోనుంది. తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రథసప్తమి సందర్భంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది టీటీడీ. సూర్యప్రభ వాహనంతో వాహన సేవలు ప్రారంభమయ్యాయి. రథసప్తమి వేడుకలకు 2 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనతో అలర్ట్ అయిన టీటీడీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. తిరుమలలో రథసప్తమి వేడుకలకు టీటీడీ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. రథసప్తమి వేడుకలకు తిరుమల మాడవీధులు ముస్తాబయ్యాయి. దాదాపు 2 లక్షలకు పైగా భక్తులు హాజరు కానుండడంతో భద్రతా ఏర్పాట్లపై ఫోకస్ చేసింది టీటీడీ. ప్రివిలేజ్ దర్శనాలన్నింటినీ రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. ఉదయం సూర్యప్రభ వాహన సేవతో ప్రారంభమైన వేడుకలు రాత్రి చంద్రప్రభ వాహన సేవతో వేడుకలు ముగుస్తాయి. మాడవీధుల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. గ్యాలరీల్లో 2 లక్షల మంది భక్తులకు అనుమతించనున్నారు. 130 గ్యాలరీల్లో ప్రత్యేక ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇక తిరుమలలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. బలరాం, ఇవాళ రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అయితే ఈ రథసప్తమి వేడుకల్ని టీటీడీ ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా కూడా పిలుస్తుంది. అంటే ఒక్కరోజు అంటే మొత్తం 7 వాహనాలు స్వామివారి ఈ రోజు భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాల్లో కూడా ఇదే తరహాలో
వాహన సేవలు ఉంటాయి కాబట్టి దీన్ని ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా కూడా టీటీడీ పిలుస్తుంది. టీటీడీ అంటే ఏర్పాట్లలో ఏమాత్రం తగ్గకుండా బ్రహ్మోత్సవాల స్థాయిలో ఏర్పాట్లను చేసింది. మనము ఎక్కడ శ్రీవారి ఆలయం కావచ్చు, మాడవీధులు కావచ్చు, ఇక్కడంతా కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తుల మధ్య తోపులాట్లు చోటు చేసుకోకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టింది టీటీడీ. మొత్తం 2000 మంది పోలీసులు, అదేవిధంగా 1000 మంది విజిలెన్స్ స్టాఫ్, మరో 3000 మంది శ్రీవారి సేవకులతో విస్తృత భద్రతా ఏర్పాట్లను కల్పించారు. మొత్తం 7 వాహనాల్లో స్వామివారు భక్తులకు ఈరోజు దర్శనం ఇవ్వనున్నారు. బలరాం, అంటే మొత్తం ఈరోజు ఎటువంటి ప్రత్యేక దర్శనాలు ఉండబోతున్నాయి, ఎటువంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబోతోంది టీటీడీ? ఆలయంలో ప్రత్యేక దర్శనాలు అంటే మాడవీధుల్లో తిరిగే వాహన సేవలే ఇవాళంతా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ముందుగా ఈరోజు 5:30 గంటలకి సూర్యప్రభ వాహనము మొదలైంది. ఇప్పుడే కాసేపటి క్రితమే సూర్యప్రభ వాహనం కూడా ముగింపు దశకి చేరుకుంది. మరో వాహన సేవలో సోమవారం 8 గంటలకు పాల్గొంటారు. ఆ తర్వాత వరుసగా 7 వాహనాలు ఇవాళ రాత్రి వరకు కూడా పూర్తి స్థాయిలో జరుగుతాయి. అంటే శ్రీవారి ఆలయంలో కూడా ఇటు ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అంటే రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రత్యేక దర్శనాలు, విఐపి బ్రేక్ దర్శనాలు అన్నింటినీ కూడా రద్దు చేసి సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా టీటీడీ చర్యలు తీసుకుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద.